విశాఖలో ట్రాఫిక్ రూల్స్ కఠినతరం కానున్నాయి. సిపి శంకబ్రత బాగ్చి విశాఖ ట్రాఫిక్ గాడిలో పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. తాజాగా ద్విచక్ర వాహనాలపై వెనుక కూర్చున్న వారు సైతం హెల్మెట్ ధరించాలని, లేకుంటే 1035 జరిమానా విధిస్తామని ఏడీసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. 44 జంక్షన్లలో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శ్రీనివాసరావు చెప్పారు. సహకారం ద్వారా ప్రజల్లోకి దీన్ని విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఈ చలానాలు వేయడం జరుగుతుంది. ఈ చలానాలు ఏ విధంగా కట్టాలి అన్నదానికి కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ ప్రెస్ నోట్లో మరి ప్లే స్టోర్లోకి వెళ్లి మొబైల్ యాప్లో నెక్స్ట్ జన్ ఎం పరివాహన్ అని చెప్పి ఒక యాప్ ఉంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని దానిలో నుంచి ఆ యొక్క చలానా అమౌంట్లు కట్టుకునే విధంగా ఎలా కట్టాలి అనేది దీంట్లో వివరించడం జరిగింది. దయచేసి అందరూ కూడా సహకరించి మరి ఈ యాప్ ద్వారా మేము ఈ వాహనాల మీద ఉన్నటువంటి కాంపౌండింగ్ ఫీ, ఫైన్ అమౌంట్స్ ఏ అయితే పెండింగ్ ఉంటాయో అవన్నీ కూడా కట్టుకోవాలి. మీ యొక్క సహకారం ద్వారా ప్రజల్లోకి దీన్ని విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఈ